అందా పిల్ల జివ్వడునే లాగిందిల్ల హే కిల్ ఇచ్చై నీది అంటూ అడిగేసింది ఆ పిల్ల నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మచ్చి 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 మర్చిపోయానే కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే దక్కు దక్కు ఓ దక్కు దక్కు ఓ దక్కు దక్కు దిల్ మే ఏదో గుచ్చినావే ఓ దక్కు దక్కు దిల్ మే ఏదో గుచ్చినావే దీన్ని అంటారు ఆల్ సైడ్స్ హౌస్ ఫుల్. మామూలు ఎనర్జీ కాదండి, అశ్వరావుపేట ఐశ్వర్య రాయలున్న పేట, ఐశ్వర్యవంతులున్న పేట, ఆడాళ్ళ మజాకాకి ఆశీర్వాదం ఇచ్చిన పేట. అశ్వరావుపేట నుంచి వాళ్ళు మీకు మా ఆడియన్స్ ఇలా ఉన్నారంటే మా పార్టిసిపెంట్స్ ఇలా ఉంటారు. గట్టిగా చెప్పలు పెట్టలేసి వెళ్తుంటే హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం నా సొంత పేరు బంగారం ఒంటి తీరు తగరం ఇంగ్లీషులోన దండ పెట్టరెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు, రెడీగా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజంగా ఐశ్వర్య రాయలో ఉన్నారు నలుగురు. వెరీ నైస్. వాట్స్ యువర్ నేమ్ అండి? ఐ యామ్ సింధు. సింధు. ఏం చేస్తుంటారు సింధు గారు? ఎంబీఏ కంప్లీట్ అయింది. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఖాళీ జాబ్ సర్చింగ్. అవునండి. మీ పేరండి? హాయ్ రవి, నా పేరు మృదుల. మృదుల గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వెరీ నైస్. ఎన్ని ఏళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 12 years. వెరీ గుడ్. హార్డీ వెల్కమ్ టు ది షో. మీ పేరండి? కావ్య. కావ్య. మీ పేరండి? చరితశ్రీ. సూపర్. ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం, ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారో, ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తావా? అన్ని ప్రోగ్రామ్స్ లాగా యాంకర్ ఆడమన్నట్టు ఆడి పాడమన్నట్టు పాడి ఉత్తిగా ఊపుకున్న పోయం అనుకుంటున్నారా బే? ఆడాలా మజాకా. పౌరుషం కొట్టుకొచ్చింది పిల్లకి, గింత లేదు గానీ. వామ్మో. నేను ఈటీవీ గురించి చెప్తాను. ఈటీవీ గురించి చెప్తారా? రైట్, చెప్పండి. ఆడపడుచుల అల్లర్ని అందాల్ని ఆడాల్లా మజాకాతో అలరించడానికి ఈ ఆడాల్లా మజాకా అదర్స్. నా పేరు మీనాక్షి అంటూ ఆడదే ఆధారంగా మనసు మమతలతో అభిరుచిలతో అభిషేకిస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు దగ్గర వసంతంలా సావిత్రినాయ్ శక్తినిచ్చే నీ స్టార్ మహిళలందరికీ ఈ అవకాశం ఇచ్చిన ఈ టీవీకి అభినందనలు. సో ఈ టీవీలో వచ్చిన అన్ని సక్సెస్ఫుల్ సీరియల్స్ అండ్ ప్రోగ్రామ్స్ తోని కవితలాగా ఫామ్ చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్. మీరేం చేస్తున్నారు? నేను జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? చెప్పండి. ఇద్దరు ట్విన్స్ ఉంటారు. ఒకడు ఏడుస్తుంటే ఒకడు నవ్వుతుంటాడు. తండ్రి వచ్చి ఎందుకురా వాడు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే, అమ్మ నేననుకుని రెండోసారి స్నానం చేపించాడు రా ఈ చలికాలంలో. నేను ఒక డైలాగ్ చెప్తాను. రెడీ, యాక్షన్. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్ స్టెప్ ఇన్ చెప్పు. బాలేబాబు రేంజ్ లో చెప్పారండి. సూపర్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. సో నలుగురు కూడా సూపర్ పార్టిసిపెంట్స్ ఇవాళ. సో చూద్దాం ఎవరు ఏ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో బంధం కోఆర్డినేషన్ బలం ఎక్కువ ఉందో. లెట్స్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ లో మీకు 90 seconds, మీకు 90 seconds ఇస్తాను. 90 seconds లో మీ ఇష్టం ఉన్న జానర్ ఒక స్టోరీ నాకు చెప్పాలి. నేను ఒక ఆర్టిస్ట్ అనుకోండి, మీరిద్దరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఇంట్రెస్టింగ్ ఎవరైతే స్టోరీ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఆల్రైట్, సో మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, యా. ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే రవి లాంటి అబ్బాయి ప్యూర్ వెజిటేరియన్. రోజు 5ంటికే లేసి పూజ చేసుకుంటా ఉంటాడు మార్నింగ్.
ఓ రోజు తులసికోట దగ్గర పూజ చేసుకుంటా ఉన్నాడు. చేపల వాసన వస్తా ఉంది. ప్యూర్ వెజిటేరియన్ కదా, కళ్ళు తెరిచి చూడగా హీరోయిన్ ఎంటర్ అయింది. హీరోయిన్ ఏమో మోకాల పైకి చీర కట్టుకుని బొడ్డు కనిపినట్టు కొంగు పట్టుకుని కొంగుని బొడ్లో దోపుకుని చేపలు పెట్టుకుని ఎండి చేపలో పచ్చి చేపలో అనుకుంటూ వస్తుంది. హీరో దగ్గరికి రాగానే చేపలు తింటారా అని అడగగానే రవి చిచ్చిప్పో నేను చేపలు తిన్నంటాడు. నేను వెజిటేరియన్ అంటాడు. ఇంత లోపలే హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. రవి దండం పెట్టుకుంటుంటే ఈ లోపల చేతిలో పచ్చి చేప వేస్తుంది. అప్పుడు రవి తీసుకుని చేపని అటు ఇటు చూస్తాడు. ఎవ్వరు చూడట్లేదు కదా అని అమ్మాయిని చూస్తూ ఆ చేపని తినేశాడు. అప్పుడు ఏమైద్దో తెలుసా, రవి చేపల అమ్మాయి లవ్ లో పడతారు. ఇద్దరు కలిసి మంచి డ్యూయెట్ వేసుకుంటారు. ఎక్కడ బోట్ లో వెళ్తా వేసుకుంటారు. అటు అమలాపురం అంటూ జూట్ వేసుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు. పచ్చి చేపలు కొన్న అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు. కానీ అమ్మాయికి వాడంటే అస్సలు ఇష్టం లేదు. వాడే విలన్ ఆఫ్ ది స్టోరీ. పీతలు అమ్ముకుంటూ వస్తాడు. రవిని చూడగానే కళ్ళల్లో నిప్పులేసుకుంటారు. ఇలా వార్ జరుగుతా ఉంటుంది. కొన్ని మంత్స్ వరకు ఇలా జరుగుతూనే ఉంటది. అనుకోకుండా సాగరం దగ్గరికి వెళ్తారు. వెళ్ళంగానే అక్కడున్న రవికి చాలా బెస్ట్ ఫ్రెండ్, గత జన్మలో ఫ్రెండ్ షార్క్ గుర్తుకొచ్చి సొరచాప రాని సొరచాప వెళ్ళి విలన్ ని తినేస్తుంది. అలానే ఇద్దరు వెళ్ళిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళి ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఇద్దరు సెటిల్ అయిపోతారు. అండ్ ఈ స్టోరీకి కథ పేరు తెలుసా రవి మీకు? ఏందది? చాపింటికి దారేది కాదు, చాప చేతిలో పాప. దానికి నేను హీరోనా? వెరైటీగా చెప్పడానికి ట్రై చేశారు, వెరైటీగా చెప్పారు, ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. సూపర్ స్టార్ట్. ఇప్పుడు మీరేం చేస్తారండి? మేము ఒక స్టోరీ చెప్తాం. రెడీ, యాక్షన్. ఓపెన్ చేస్తే ఒక ఫ్యాక్నిస్ట్ ఫ్యామిలీ ఉంటుంది రవి. దాంట్లో ఒక అందమైన అమ్మాయి ఆ ఇంట్లో సేమ్ నీ కోసం పుట్టినట్టు ఉంటుంది రవి. ఆ అమ్మాయి మాత్రం, కానీ ఆ అమ్మాయిని చూస్తే జనాలందరికీ హడలు. ఫ్యాక్సిస్ట్ కూతురు కదా, కాదు మేము అమ్మాయిలందరూ వడ్డానం పెట్టుకుంటే బాంబులు నడుంగి కట్టుకుని తిరుగుతారు, వంకాయ బాంబులు. కోసమే పుట్టింది అమ్మాయి. ఏడు బాంబు పెట్టి లేపుతుందో. కట్ చేస్తే రవి హీరో ఇంట్రడక్షన్. హీరో అచ్చం నీలాగా స్మార్ట్ గా అందంగా ఉంటాడు, కానీ ఫ్యాషనిజం కదా, తన బాంబులు వేసుకొని ఉంటాడు. ఏ బాంబులు? ముద్దపప్పు తిన్నే వదిలే బాంబులా లేకపోతే నార్మల్ బాంబులేనా? అది పేల్చే బాంబులా? పేల్చే బాంబులే. హీరో వచ్చేసి వంకాయలు అమ్ముకుంటాడు. అయితే ఒక రోజున ఇద్దరు ఎదురు బదురు వెళ్తా ఉంటారు, హీరోను హీరోయిన్. దూరం నుంచి బాగా గాలి వచ్చేస్తూ ఉంటది. ఒకరినొకరు ఇలా డాష్ చేసేసుకుంటారు. డాష్ చేసేసుకుని ఒకరి కవర్ లో ఇలా పడిపోతాయి ఇద్దరు. ఒకళ్ళేమో వంకాయల బాంబు, ఒకళ్ళ నాటు వంకాయల బాంబులు ఉంటాయి. ఈ హీరోయిన్ ఏం చేసి వెళ్ళిపోయి ఒక యుద్ధానికి వెళ్తుంది. వెళ్ళి ఈ బాంబు వేయంగానే పేలదు, అది వంకాయ కదా, కవర్ చేంజ్ అయిపోయింది కదా. పేలపోయేసరికి ఇదేంటి ఇలా అయిపోయిందంటే ఒక్కసారికి చుట్టూ విలన్స్ అందరూ గుమ్ముగుడిపోయి చంపేయాలని చూస్తాడు. ఒకసారి రవి అని గట్టిగా అరుస్తుంది అమ్మాయి. అరిస్తే నువ్వు స్పీడ్ గా పరిగెత్తి, నువ్వు వస్తున్నా నీకోసం వస్తున్నా అని చెప్పని పరిగెత్తుకుంటూ నువ్వు ఎలా వెళ్ళాలి. వెళ్ళి నీ దగ్గర ఉన్న వంకాయ బాంబు తీసి తన దగ్గర ఉన్న తీసుకుని వేస్తే అందరినీ చంపేసేయాలి. ఈ బాంబుల స్టోరీ అయిపోయింది. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఎవరి స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండే అంటే, ఫస్ట్ రౌండ్ అద్భుతంగా మాట్లాడి క్రియేటివ్ గా అందరిని నవ్వించిన చాప చేతిలో పాప ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ ఇంతటితో ఓవర్. సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ కి వచ్చేసాం. కలర్ఫుల్ చిలుక దాని పేరు. మీ టీం నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఏ టాస్క్ అయినా ధైర్యంగా చేస్తారు అనే నమ్మకం ఉంటే వాళ్ళని పిలిచేయండి. వాళ్ళ నలుగురికి నేను ఒక టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. అండ్ ఏ టీం కి అయితే గిఫ్ట్ వెళ్తుందో ఆ టీం విన్నర్ అన్నమాట. సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్. ఆల్రైట్, సో నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? భాస్కర్ లక్ష్మి. లక్ష్మి గారు. నా పేరు పార్వతి శ్రీమంతుల. పార్వతి గారు. నా పేరు అనుష. అనుష గారు. నా పేరు స్వప్న. స్వప్న గారు. రైట్, నలుగురు వచ్చేసారు. మీ నలుగురిట్లో ఎవరన్నా ఒకరు మంచి కవిత చెప్పాలి నాకు. ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? రైట్. రవి కాలు కదిపి సిండేస్తే పడుసుగుండెలకు పండుగ అవుతుంది. అతడు వాలు చూపులు ఇసిరేస్తే కాలమే స్తంభించిపోతుంది. అతడి చూపులో విషాదం కనిపిస్తే లోకమే కన్నీరు విడుస్తుంది. మీకు అందరికి నచ్చిందో లేదో నాకైతే తెలీదు. రవికి నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.
అలా నచ్చకపోవడానికి ఏం లేదు, అద్భుతంగా చెప్పారు. సో ఫస్ట్ ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్, అలా నడుచుకుంటూ అందంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ లైన్ దగ్గర నిల్చొని ఒక పోజ్ ఇచ్చి, ఇటువైపు ఒక పోజ్ ఇచ్చి తిరిగి వచ్చేయండి. వచ్చిన తర్వాత టాస్క్ మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ పెద్దలు కాబట్టి ఫస్ట్ మీరు వెళ్తారు, దాని తర్వాత వీళ్ళు వెళ్తారు. మ్యూజిక్. టాప్ ఫిగర్ రే హార్ట్ బీట్ అది రే సెకండ్ కి 180 రేటు టప్పు టప్పు మంటూ పత్తిలాగా ఎగిరే గతులేస్తూ పల్స్ రేటు ఫస్ట్ క్రష్ 1 2 ఫిక్స్ అయినానే బ్యాక్ లుక్ నుంచి నువ్వు సో గ్రేట్ ఫ్రంట్ లుక్ చూసే లక్ ఎప్పుడంటూ అడుగుతుంది ఐ సైట్. వామ్మో వెళ్ళి ఊపేస్తున్నారే. నేను అక్కడ అర్థం దూడుస్తున్నారా లేకపోతే హాయిలు బాయిలు చెప్తున్నారా అర్థం కాలేదు, కానీ చాలా అందంగా నడిచారు. ఆవిడైతే సున్నితంగా ఇప్పుడే పెళ్లి కూతురు మా ఆయన్ని చూడడానికి వెళ్తున్నాను సిగ్గుతోని అలా 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 వెళ్ళి వెరీ నైస్, చాలా అందంగా నడిచారు. ఇప్పుడు యూత్. మ్యూజిక్. టాప్ ఫిగర్ రే హార్ట్ బీట్ అది రే సెకండ్ కి 180 రేటు టప్పు టప్పు మంటూ పత్తిలాగా ఎగిరే గతులేస్తూ పల్స్ రేటు. సూపర్, వెరీ నైస్, బాగా నడిచారు. ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే వెరైటీగా దేవుడు ఒక అందమైన వరం ఇచ్చాడు ఆడవాళ్ళకి. క్రియేటివ్ గా ఏదన్నా క్రియేటివ్ గా చేస్తారు. అంటే మనం జనరల్ గా సఖీ ప్రోగ్రామ్ ఈటీవీలో వచ్చే దాంట్లో చూస్తుంటాం, ఒక చిన్న పేపర్ ని రకరకాలుగా మర్చేసి ఒక అందమైన ప్రోడక్ట్ లాగా చేస్తారు. ఇప్పుడు మీ నలుగురికి నేను ఒక A4 సైజ్ వైట్ పేపర్ ఇస్తా, 1 minute టైం ఇస్తా, దాన్ని ఏమైనా చేయండి మీ ఇష్టం. లాస్ట్ కి 1 minute తర్వాత ఆ పేపర్ ఎవరైతే అందంగా ఉంటుందో ఏమైనా చేయండి, ఒక బోర్డు చేయండి, బనానా చేయండి, దాని మీద రాయండి, గీకండి, దాన్ని చింపండి, ఏమైనా చేయండి. దానికి ఒక వాల్యూ యాడ్ రావాలి. బాగుంటే గిఫ్ట్ వాళ్ళకి, ఆ టీమే విన్నర్. మీకేమైనా డౌట్స్ ఉంటే మీ టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. A4 సైజ్ పేపర్స్ ప్లీజ్. Right, 1 2 3 4. Your time starts now. ఆలోచించండి, ఏం తొందర లేదు. 1 minute ఉంది, 1 minute ఉంది. నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే ఇంకా 30 సెకండ్లు ఉన్నాయి, టైం ఉంది, టెన్షన్ లేదు. నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి. లాస్ట్ 10 seconds, ఇంకేమైనా ఉంటే చేసేయండి. 5 4 3 1. సూపర్. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వెరైటీగా మీ టీం పేరు ఏమైనా అనుకున్నారా? జోష్ టీమ్. అండ్ మీ టీం ఏంటండి? స్పైసీ టీమ్. ఓకే, ఇక్కడ జోష్ టీమ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఏం చేశారు? బోట్, వానాకాలంలో బోటు. ఓకే, సో ఒక వైట్ పేపర్ ని A4 సైజ్ పేపర్ ఇస్తే ఆవిడ బోట్ చేసింది, ఎందుకంటే వానాకాలం కాబట్టి చిన్నపిల్లలు ఆడుకుంటారు కాబట్టి బోట్. వెరీ గుడ్. మీరేం చేశారండి? ఇది క్యాప్. అండ్ ఈ టోపీకి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే రాజకీయ నాయకులు పెట్టుకున్నప్పుడు ఇంకా వాల్యూ పెరుగుద్ది. వెరీ గుడ్. ఇది పడుతుందా మీకు? వెరీ నైస్. ఓకే, ఇదేంటండి? బోటా? ఇందులో మీరు మీ ఆయన హ్యాపీగా సరదాగా వాన పడినప్పుడు ఓకే, వానకాలం కాబట్టి ఆంటీ కూడా బోట్ చేసింది. వెరీ గుడ్. అండ్ ఈ ఆంటీ ఏదో తాళ్ళు కట్టింది. నేను కృష్ణుడు అనుకుంటున్నాను రవిని. ఆనాడు 6000 మంది గోపికల్లో శ్రీకృష్ణుడు ఎలా అయితే ఫ్లూట్ వాయిస్తాడో అలాగా ఫ్లూట్ వాయిస్తూ కృష్ణుడిలా కనిపిస్తాడు నాకు ఎప్పుడు. అందుకనే దీంట్లో వెన్న పెడితే దొంగిలించావు చిన్నప్పుడు. ఓకే, సో ఇది వెన్న పెట్టే ఉట్టే. ఫెంటాస్టిక్. అంటే ఇది కుండ, దీంట్లో వెన్న పెడతాము అండ్ ఇది పైనుంచి హ్యాంగ్ అవుతుంది. ఫెంటాస్టిక్, గ్రేట్ ఐడియా. అండ్ చేయడం కూడా చాలా ఫాస్ట్ గా చేశారు. అవునండి. అంటే ప్రాక్టీస్ ఉందా మీకు? ఏమీ లేదు. మరి ఇప్పుడు అనుకొని చేశారండి. వెరీ గుడ్, గుడ్ జాబ్. అండ్ బోట్ వెరీ ఈజీ టు మేక్. అండ్ ఈ టోపీ చేశారు.
క్రియేటివ్ గా కొంచెం బాగుంది, కానీ వీటన్నిటి మీద మనం అందరం ఒప్పుకోవాలి, ఈ క్రియేషన్ ఇస్ ఫెంటాస్టిక్. అద్భుతంగా ఉట్టిని తయారు చేసి మనందరి మనసుల్ని దోచుకున్న ఆంటీ గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. Made for each other. Hey, made for each other. Ha, 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 ha. మిరపకాయ లాంటి పిల్లడంట, మెరుపు తీగ లాంటి అమ్మడంట. ఫస్ట్ 2 రౌండ్స్ అయిపోయాయి. వెరీ గుడ్. మీరు ఒక రౌండ్ గెలుచుకున్నారు, 2 రౌండ్ కూడా మీరే గెలుచుకున్నారు. ఇంకా రాలేదు. వీళ్ళు ఉట్టి చేతులతో ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్తారా, మొత్తం అన్ని గిఫ్ట్లు వీళ్ళే పట్టుకెళ్తారా చూద్దాము. లెట్స్ స్టార్ట్ ఆ థర్డ్ రౌండ్. సూపర్ మచ్చి. థర్డ్ రౌండ్ సూపర్ మచ్చి. ఇక్కడ నా దగ్గర బుడగలు ఉన్నాయి. టీమ్ లో 2 ఉన్నారు కదా, ఒక్కొక్కరుగా ఆడతారు. 1 టీమ్. ఈ బుడగల్లో డైస్ ఉన్నాయి. డైస్ లాంటి తెలుసు కదా, మనం ఆడతాం. బుగ్గ ఊదండి పెద్దగా వేసి అది పేలినాక దాని లోపల ఉన్న డైస్ లు బయటపడతాయి. అవి తీసుకెళ్లి పరిగెట్టుకుంటూ ఎదురుగా స్టూల్ ఉంది కదా, స్టూల్ మీద ఒకటి నిలబెట్టండి. 1 మినిట్ తర్వాత ఎవరైతే ఎక్కువ డైస్ నిలబెడతారో వాళ్ళే విన్నర్. ఫస్ట్ రౌండ్ మీరే గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో 1 మినిట్ లో అలా చూస్తే 2 డైసులు నిలబెట్టారు, విచ్ ఇస్ అ గుడ్ స్కోర్. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది కదా. నువ్వు ఎక్కడ ఆవిరైపోతావని భయమైందమ్మా. పాపం ఉన్నదే గింత. మీరు ఏమైందండి, మీరు అట్లా పరిగెట్టారు దాని వెనకాల. చూసారు కదా, 2 డైస్లు ఉన్నాయి. మీరు 3 పెట్టండి, గెలుచుకోండి. ఈజీ. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీరు టైం లిమిట్ లో 2 పెట్టారు, వీళ్ళు టైం లిమిట్ లో 2 మీద 1 లాస్ట్ సెకండ్ లో అలా బ్యాలెన్స్ చేసి 3 పెట్టి గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఫస్ట్ 2 రౌండ్లు ఓడిపోయినా గేమ్ అంతం చేసేది మేము, గెలిచేది మేము అని ఆడాలా మజాకా అనిపించుకున్నారు ఈ టీం. అందుకే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సూపర్. ఇలా అందరి చేతిలో గిఫ్ట్స్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా గిఫ్ట్ వచ్చేలాగా నేను చూసుకుంటాను. ఆడాలా మజాకా ఈ టీవీ ఎవ్రీడే 6 నుంచి 6:30 వరకు కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.
కెమెరా వైపే చూడు, రవి వైపు చూడాలనుకోకు, మాడి మస్త్ అయిపోతావు. నాలో నుంచి మంట వస్తుంది ఏమన్నా? నువ్వు అంత బాగుంటావు రవి. పిండేశారండి, ఎందుకో వీళ్ళు గెలిచేస్తారేమో అనిపిస్తుంది. వచ్చాడా? వీడికి లంచ్ టైం ఉండదు, పని ఉండదు, పాట ఉండదు. నేను ఒక చిన్న డైలాగ్ చెప్తాను. చిన్న డైలాగా? చిన్నదే. చెప్పు యాక్షన్. ఏక్ చుట్కీ కి సిందూర్ తుమ్ క్యా జాన్తే హో రవి. అంతే డైలాగ్.